బ్రో, ఫోన్లో రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నావా? ఒక్కసారి ఈ వీడియో ఎడిటింగ్ స్కిల్ నేర్చుకో, నీ లైఫ్ ఎడిట్ ఎలా చేసుకో. ఈ వీడియోలో నేను చెప్పబోతున్న జర్నీ వినిపించుకో బ్రో, నీ రూట్ మొత్తం మార్చేస్తుంది. 2024లో ఒక చిన్న విలేజ్లో ఉన్న అభి అనే ఒక అబ్బాయి 10th తర్వాత ఏం చేయాలో తెలియకుండా రోడ్ల మీద టైం పాస్తో తిరగడమే జీవితం అనుకున్నాడు. పగలు పార్ట్ టైం డెలివరీ బాయ్ లాగా చేస్తూ రాత్రులు యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చూసి నేర్చుకునేవాడు. ల్యాప్టాప్ లేదని కంప్లైంట్ చేయలేదు బ్రో, మొబైల్ ఉంటే చాలని మొబైల్లోనే క్యాప్ కార్డ్తో ఫస్ట్ రీల్ ఎడిట్ చేశాడు. కాన్స్టెంట్గా ప్రతిరోజు ఎడిట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. 1 yearలో 1 lakh ఫాలోవర్స్. ఇప్పుడు టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎడిట్ చేస్తూ 50K పర్ మంత్ సంపాదిస్తున్నాడు. అభిని సక్సెస్ డిసైడ్ చేసింది సాఫ్ట్వేర్ కాదు బ్రో, డెడికేషన్. అభికి నీకు డిఫరెంట్ ఏంటంటే అభి స్టార్ట్ చేశాడు, నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకసారి డిసైడ్ అయితే 2025లో వీడియో ఎడిటింగ్ ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా బ్రో. ఒక సెకండ్ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. స్టెప్ 1, చూస్ యువర్ సాఫ్ట్వేర్. ఎడిటింగ్ ఫస్ట్ వెపన్ సాఫ్ట్వేర్ బ్రో. ఫోన్ ఉంటే క్యాప్కట్ ఆర్ విఎన్, సిస్టమ్ ఉంటే అడాబ్ ప్రీమియర్ ప్రో, డవాంచి రీసాల్వ్ ఇస్ ద ఫ్రీ వర్షన్, కూడా సినిమా లెవెల్ అవుట్పుట్ ఇస్తుంది బ్రో. టైం వేస్ట్ చేయకుండా వాల్యూని యూజ్ చేయి. స్టెప్ 2, యూట్యూబ్ ఈస్ యువర్ యూనివర్సిటీ. స్కిల్స్ నేర్చుకుందాం అంటే కాలేజ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు బ్రో. స్టెప్ 3, డైలీ ప్రాక్టీస్. ఎడిటింగ్ ఈజ్ ద జుమ్ వర్క్. ఎడిటింగ్ అంటే బ్రో జుమ్ లాంటిది. రోజు ఒక ఎడిటింగ్ చేసి హ్యాండ్స్ ఆన్ రావాలి. డైలీ వర్కౌట్స్ లాగా ప్రాక్టీస్ చేయాలి. రీల్స్, వ్లాగ్, షార్ట్స్ అన్నిటితో హ్యాండ్స్ ట్రై చేయాలి. స్టైల్ డెవలప్ చేయాలి. ఫోటేజ్ కావాలంటే మిక్స్కిట్, పిక్సెల్స్ లాంటి సైట్స్ లో ఫ్రీ ఉంటాయి. మ్యాషప్స్ చేయి. మోషన్ పేస్ ని బిల్డ్ చేయి బ్రో. స్టెప్ 4, పోర్ట్ఫోలియో. నీ ఎడిట్స్ ని ఇన్స్టాలో, యూట్యూబ్ లో బోల్డ్ గా పోస్ట్ చేయి బ్రో. బిఫోర్ ఆఫ్టర్ క్లిప్స్, ట్రెండీ కట్స్, సినిమాటిక్ మాంటేజెస్ అన్ని ట్రై చేయి. క్లయింట్స్ చూస్తారు, స్టైల్ నచ్చితే మెసేజ్ చేస్తారు. అప్పుడు నీ వర్క్ ని వదులుకోరు బ్రో. స్టెప్ 5, ప్రాజెక్ట్స్ అండ్ మనీ. అప్పర్ ఫ్రీ వర్క్ లో గిగ్స్ పెట్టు అన్న. ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్ అంటే కష్టం అనిపించవచ్చు, బట్ అది ఒక గోల్డ్ మైన్ లాగా ఉంటది. అప్పర్ ఫ్రీ వర్క్ లో చిన్న చిన్న గిగ్స్ పెట్టి స్టార్ట్ చేయి. థంబ్నెయిల్స్ ఎడిట్ చేయి, రీల్స్ కట్స్ చేయడం, సబ్ టైటిల్స్ పెట్టడం, ఇవన్నీ డిమాండ్ లో ఉన్నాయి. లోకల్ యూట్యూబర్స్ ని అప్రోచ్ అవ్వు. శాంపుల్ ఎడిట్ ఇవ్వు బ్రో. మీ లోకల్ లో ఉన్న యూట్యూబర్స్ ని డిఎం చేయి. బ్రో, ఫ్రీ శాంపుల్ ఎడిట్ ఇస్తాను, నచ్చితే వర్క్ ఇవ్వు అని చెప్పు. ఒక్కసారి వచ్చిన ట్రస్ట్ తో రెగ్యులర్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఎడిటర్స్ కి టైం లేదు బ్రో, టాలెంట్ ఉంటే చేంజ్ వస్తుంది. ఫస్ట్ 100 రూపీస్ నుంచి జర్నీ స్టార్ట్ అవ్వచ్చు, కానీ ఒక రోజు 10K పర్ ప్రాజెక్ట్ వస్తాయి. స్టార్టింగ్ లో 100 రూపాయలు వస్తే కూడా టేక్ ఇట్ ఏ మోటివేషన్. స్లోగా స్కిల్, స్పీడ్, స్టైల్ పెంచుకో. ఒక రోజు 10K పర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి నువ్వు రెడీ అవుతున్నావు. వీడియో ఎడిటింగ్ అంటే టైం పాస్ కాదు, ఇట్స్ అన్ ఆర్ట్, స్కిల్, లైఫ్ స్టైల్. ఎడిటింగ్ అంటే చిల్ వర్క్ కాదు. క్రియేటివిటీ, పేషెన్స్ అండ్ ప్యాషన్ మిక్స్ అయితే అక్కడ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. మైండ్ లో సినిమాని కానీ ఎడిట్ చేయడంతో రియాలిటీ క్రియేట్ చేయొచ్చు. నువ్వు సినిమా చూస్తుంటావు, ఎడిటర్ మాత్రం సినిమాని క్రియేట్ చేస్తుంటాడు. ఒక క్లిప్ ని ఎమోషనల్ గా కూడా చేయొచ్చు, మాస్ గా కూడా చేయొచ్చు. పవర్ ఏంటంటే ఎడిట్ చేయడంలో ఉంటది. ఫోన్ ఉంటే చాలు, టూల్స్ ఫ్రీగా ఉంటాయి. ప్రీమియర్ ప్రో లేకపోయినా పర్లేదు. క్యాప్కట్, విఎన్, కైనిమాస్టర్ అన్ని టూల్స్ ఫ్రీగా ఉన్నాయి. స్టార్ట్ చేయాలంటే రీజన్ కావాలి, టూల్స్ కాదు. బట్ సక్సెస్ కి మెయిన్ సాఫ్ట్వేర్, నీ డెడికేషన్ బ్రో. సాఫ్ట్వేర్లు అన్ని వస్తుంటాయి పోతుంటాయి, కానీ నీ డెడికేషన్ ఉండాలి. అది లేకపోతే ఎడిటింగ్ కూడా ఆఫ్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎడిటర్ గా స్టార్ట్ అవుతా అని నెక్స్ట్ వీడియోలో ఓజీ స్టైల్లో ఎడిటింగ్ ట్రిక్స్, లర్స్, వైరల్ ట్రాన్సాక్షన్ చెప్తా. అంటిల్ దెన్ ఎడిట్ చేయి, లెవెల్ అప్ చేయండి ఓజీ ఎడిటింగ్ స్టైల్లో.